శనివారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 17వ డివిజన్ కొత్తపల్లి లొగల వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా అంగరంగ జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా భూదేవి శ్రీదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవ వేడుకను వానమామలే పవన కుమార ఆచార్యులు స్థానాచార్యులు బైరి శ్రీనివాస స్వామి బృందం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా కళ్యాణ వేడుక జరిగింది. అశేషమైన భక్తజనం హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. కళ్యాణ అనంతరం భక్తులు అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించారు. ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ బాధ్యులు బండ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 4వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయని, 5వ తేదీన సుప్రభాత సేవ పలు పూజ కార్యక్రమాలు నిర్వహించి 6వ తేదీ నుండి బ్రహ్మోత్సవ వేడుకలు మొదలయ్యాయని, అందులో భాగంగానే నేడు స్వామివారి కళ్యాణాన్ని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కళ్యాణ వేడుకకు కొత్తపల్లి డివిజన్ వాసులే కాకుండా కరీంనగర్ చుట్టుపక్కల నుండి అశేషమైన జనం హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించినట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని, మంచినీటి వసతి, విద్యుత్ దీపాలు, అన్న ప్రసాద కార్యక్రమాలు ఇలా ఎన్నో రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. ఆ స్వామి వారి కృప కటాక్షాలు డివిజన్ ప్రజలపై ఉండి అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎల్లుండి చక్రస్నానం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయని పేర్కొన్నారు. लक्ष्मी बलेन्द्रियं स्मरामि శ్రద్ధగా శ్రవణం చేయండి. అలానే దేవాలయ అర్చకులు మన దగ్గరికి కన్యాదానం కోసం వస్తారు. మీకు కోసినటువంటి దక్షిణ అందులో ఇచ్చి జీలకర్ర బెల్లము అలానే దానికి ముందైనటువంటి ప్రక్రియ మధుపర్వం వచ్చినా దుఃఖం వచ్చినా మా అమ్మవారిని చక్కగా చూసుకో స్వామి అంటూ సావధానంగా ఉండండి అంటూ భాగవతోత్తములందరూ కూడా శ్లోకాలు 8 అష్టకాలు అనగా సంవర్తనే గాంధారే గజగామినీ గజరిపః కుర్వంతు వాం మంగళం. సావధాన శుభలగ్నే సావధాన అంటూ స్వామి ముహూర్తవాసనమైంది. మీ యొక్క ఉభయ నాంచారులని మీ చేతిలో పెట్టి అన్యాదానం చేసి సావధానంగా జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటేశ్వర స్వామి వారికి సరితూగేటువంటి దైవం భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో రాడు రాబోడు అన్నట్టుగా మనకి పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి. అలాగా అంత వైభవంగా కొత్తపల్లి కరీంనగర్ కొత్తపల్లిలో వేంచేసినటువంటి కొండ మీద వేంచేసినటువంటి స్వయం వ్యక్త శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా కనుల పండుగగా
భక్తుల యొక్క కోలాహల మధ్యన యజ్ఞాచార్యుల యొక్క ఆధ్వర్యంలో యాజ్ఞిక వేదికలో స్వామివారి యొక్క ఉత్సాహం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. మొన్న సాయంత్రము అంకురార్పణ, విశ్వక్సేన పూజ, అలానే నిన్న మొదటి రోజు ఉదయం పూట అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమము, ధ్వజారోహణ కార్యక్రమము, నిన్న సాయంత్రము స్వామివారికి నిత్యహోమ ప్రక్రియ, బలిహరణము, అలాగే రెండవ రోజు అనగా ఈరోజు ఉదయం పూట స్వామివారికి మూలమంత్ర, మూర్తిమంత్ర హోమాలు, అష్టదిక్పాలక బలిహరణ, తదనంతరం సుమారుగా 10:30-11 ప్రాంతంలో శనివారం రోజున ఈసారి విశేషంగా స్వామివారి కళ్యాణం శనివారం రావడం జరిగింది. అలాగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఇప్పుడే మనం సుసంపన్నం చేసుకోబోతున్నాం మరికొద్ది క్షణాల్లో. దాని తర్వాత భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఇలా సాయంత్రము కళ్యాణోత్సవంలో స్వామివారు అలసిపోయి ఉంటారు కాబట్టి సాయంత్రము స్వామివారికి మాడవీధి విహారణ, నిత్యహోమ ప్రక్రియ, మూడవ రోజు రేపు చక్రస్నాన కార్యక్రమం, రేపు సాయంత్రం 12 ఆరాధనలు స్వామివారికి విశేషంగా జరుగుతాయి. ఒక్కొక్క మాసాన్ని ఉద్దేశించి ఒక్కొక్క ఆరాధన జరుగుతుందన్నమాట. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసి సంపూర్ణమైనటువంటి స్వయం వ్యక్త వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వానమామలి పవన్ కుమారాచార్యులు. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే గ్రామం ఇక్కడనే మన కొండ మీద, అలాగే ఇక్కడ రామాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తూ ఉంటారు. కరీంనగర్ పట్టణంలోని కొత్తపల్లిలో చిన్నగుట్ట పైన స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వందల మంది మధ్య చుట్టుపక్కల అనేక మంది గ్రామాల నుండి వచ్చిన వారి సందర్భంగా వీరికి ప్రత్యేకంగా మా గ్రామ పక్షాన, మా ట్రస్టు పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృప కలగాలని అందరూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం వాళ్ళు బాగుండాలని కోరుకుంటూ మా ఆలయ పక్షాన, మా ట్రస్ట్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. నా పేరు బండగోపాల్, ట్రస్ట్ కమిటీ కన్వీనర్.